మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ మోకాల నొప్పులు, ఈ మోకాల దగ్గర తిమ్మిరులు రావడము, భారీగా అనిపించడము, లెగుస్తున్నా కూర్చుంటున్నా మనకి టక్ టక్ సౌండ్లు రావడం, ఇవి కామన్గా గమనిస్తున్నారు. సో పెద్దవాళ్ళలో అంటే బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల కానీ, లేదంటే ఆహారపు అలవాట్లు కానీ, సో యంగ్గా ఉన్నప్పుడు ఓవర్ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ నిలబడి చేసిన వర్కుల వల్ల ఒకవేళ యంగ్స్టర్స్ మన ఒక ఏజ్లో వచ్చినాయంటే ఒక రీజన్ ఉంటుంది. కానీ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి? యంగ్స్టర్స్లో ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ కంటే ఎక్కువగా మనం మోకాల నొప్పులు, ఈ మోకాళ్ళ దగ్గర చప్పుళ్ళు వింటున్నాం. సో ఏంటి రీజన్స్ అంటే స్పెషల్లీ చెప్తున్నానండి, కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా మనకి మోకాల నొప్పులు తొందరగా వస్తాయి. మోకాల నొప్పులు ఒకటే కాదు, జాయింట్ పెయిన్స్ అన్నీ రావడానికి కూడా మెయిన్ కారణం కాల్షియం. కాల్షియం ఎంత ప్రాముఖ్యతో దాంతోపాటు B12, డి విటమిన్, ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇవి మన బాడీలో సమపాలంలో ఉంటాయో అప్పుడు ఈ ఫస్ట్ నీ పెయిన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒకసారి ఏదైనా నీ పెయిన్ వచ్చింది అనుకోండి, వెళ్తాము, ఎక్స్రేలు తీయించుకుంటాము, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ చేయించుకుంటాం. 4-5 రోజులు బాగానే ఉంటుంది, చేయించుకున్న రోజులు మళ్ళీ తర్వాత మళ్ళీ పెయిన్స్తో సఫర్ అవుతుంటాం. మళ్ళీ ఏదో నీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ అని, నీ పెయిన్స్ మన పెయిన్ కిల్లర్ జెల్స్ అని రాసుకుంటుంటాం. సో ఇవన్నీ పర్మనెంట్ సొల్యూషన్స్ కాదు. ఫస్ట్ నీ పెయిన్ వస్తే మనం ఏం చేయాలంటే, ప్రజెంట్ నీ పెయిన్ వస్తే స్పెషల్లీ బరువు ఏమైనా ఉన్నారేమో చూసుకోవాలి. అధిక బరువు ఉండడం వల్ల ఆ బరువు అంతా మోకాల మీద పడుతుందా, ఆ మోకాల చుప్పు అనేది కరగడం స్టార్ట్ అవుతుంది. లేదంటే మోకాల మధ్యలో బోన్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, దాన్ని సైనోవిల్ ఫ్లూయిడ్ అంటారు. అది తగ్గిపోవడం వల్ల వస్తుంది కొంతమందికి. సో ఇవన్నీ ఎందువల్ల వస్తాయంటే 70% మోకాల నొప్పులు రావడానికి ప్రత్యేకంగా కారణం ఒబైసిటీ. బరువు ఎక్కువైపోవడం వల్ల ఆ బరువు అంతా ఈ మోకాల చుట్టూ ఇంత ఉంటుంది, పటెల్లా అంటారు దాని బోన్. ఆ బరువు అంతా దాని మీద పడడం వల్ల ఈ కరగడము, ఈ ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోవడము, లేదంటే ఈ జాయింట్స్ మధ్యలో మన కాల్షియం తగ్గిపోయి బాడీలో టక్ టక్ సౌండ్ రావడానికి కూడా కారణం. సో అధిక బరువు ఉంటే బరువు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో బరువు తగ్గించుకునే ప్రాసెస్లో మనం కొద్దిగా టైంకి తినడం. స్పెషల్లీ అండి, బరువు తగ్గడానికి మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా తక్కువ ఫుడ్ పెడతారు, తక్కువ ఫుడ్ పెట్టడం వల్ల మీరు తగ్గుతున్నారు. సో అది మనం తెలుసుకొని మనం ఇంట్లోనే తక్కువ తినడం స్టార్ట్ చేస్తే, టైంకి తినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనమే తగ్గుతాం బరువు. అలా బరువు తగ్గుకొని ఆ బరువు వల్ల వచ్చే మోకాల నొప్పులు అయితే మాత్రం మనం టైంకి తినడము. మీకు మోకాల నొప్పులు ఉన్నాయా, డైలీ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా? పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్, సో మన గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కామన్గా ప్రతి ఒక్కరిలో కామన్గా వస్తుంటాయి. వేసుకున్నంత రోజులు ప్రాబ్లం ఉండదు, అది రకంగా ఎడిక్ట్ అయిపోతుంటారు. పెయిన్ కిల్లర్ వేస్తే నిలబడతారు, పెయిన్ కిల్లర్ వేస్తేనే కొద్దిగా మూవ్ అయ్యి ఇటు అటు వాక్ చేస్తారన్న ఇదిలో పెయిన్ కిల్లర్స్ వేసి కిడ్నీ డ్యామేజ్ చేసుకుంటుంటారు. సో పెయిన్ కిల్లర్స్ వేయడం ఆపేసి ప్రస్తుతానికి అసలు ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటి? బరువును తగ్గించుకుంటే సరిపోతుంది. ఆ బరువును తగ్గించుకోవడానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ లేకుండా టైంకి తినాలి. మీ పెయిన్స్ మీ చేతుల్లోనే ఉన్నాయండి తగ్గడానికి కారణం. మీరే స్వతహాగా తగ్గించుకోవచ్చు. అది ఎలాగా? ఒకవేళ బరువు ఉంటే టైంకి తినడము, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. మన బరువు ఎక్కువ ఉంటే ఎక్కువ ఆకలిస్తుంది అని ఏమి ఉండదు. బరువు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఒకే టైప్ ఆఫ్ ఆకలిస్తుంది. మన అలవాటుని బట్టి మనం ఎక్కువ తినడం అలవాటు చేసేసుకొని అది అలవాటుని బట్టి ఎక్కువ తినేసి లావు పెరిగిపోతుంటాం. సో అలవాటు తగ్గించుకొని తక్కువ తినడము, టైంకి తినడం స్టార్ట్ చేస్తే మెటబాలిజం స్పీడ్ అవుతుంది, బోన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి, పెయిన్స్ తగ్గుతాయి, బరువు కూడా తగ్గుతారు. సో అలాగా. సో బరువు ఉండడం వల్ల మోకాలు నొప్పులు వస్తే మాత్రం మనం బరువును తగ్గించుకునే ప్రాసెస్లో సింపుల్ రెమెడీస్ ఫాలో అవుతూ డైట్ చేస్తే సరిపోతుంది. లేదంటే నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఒక స్పెషల్లీ ఒక డైట్ చార్ట్ చెప్పాను, అది ఫాలో అయ్యి చాలామంది వెయిట్ తగ్గారు, మోకాలు నొప్పులతో కూడా బాగా ఉపశమనంతో పోయింది. సో ఆ వీడియో చూసి మీరు అదైనా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ సన్నగా ఉన్నాం మేమైనా మోకాలు నొప్పులు వస్తున్నాయంటే వాళ్ళలో ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, B12 డెఫిషియన్సీ ఉండొచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. ఈ 4 రకాల టెస్టులు చేయించుకోవాలి. మీరే స్వతహాగా మన ఎక్కడైనా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉంటాయి మీకు నియర్ బై, ఎక్కడున్నా సరే ఏ రకమైన డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా కాల్షియం, ఐరన్, B12, డి విటమిన్ టెస్టులు చేయించుకొని ఫస్ట్ ఈ టెస్టులలో ఏవైతే అవకతవకలు ఉంటాయో దానికి తగినట్టు మనం ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఐరన్ తగ్గుందనుకోండి, అంజీర్ కానీ, బ్లాక్ కిస్మిస్ కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, వాటిలో మన ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో బెల్లంలో కానీ ఇవి మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్లో యాడ్ చేసుకుంటున్నారనుకోండి, ఐరన్ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఐరన్ తగ్గడం వల్ల వచ్చిన మోకాల నొప్పులు కూడా మనకు పోతాయి. B12 ఒకవేళ తక్కువ ఉందనుకోండి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, ఫూల్ మఖానా,
తోటకూర విత్తనాలు, ఇవన్నీ చాలా రకాల విటమిన్ B12 కలిగి ఉంటాయి. అలా B12ని బ్యాలెన్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా 80% అక్కడ మోకాలు నొప్పులు పోతాయి. డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, మష్రూమ్స్ తీసుకోవడము. సో ఈ టైప్ ఆఫ్ మనం స్పెషల్లీ డి విటమిన్కి, ఐరన్కి మనం ఇప్పుడు చెప్పిన ఫుడ్లు తీసుకున్నా కూడా మనకి ఈజీగా అవుతాయి. మష్రూమ్స్ రెగ్యులర్గా దొరకవు కదండి మేడం అంటుంటారు. మష్రూమ్స్ని తెప్పించుకొని పసుపు వాటర్లో కడిగి ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ప్రతిరోజు పాలల్లో ఒక స్పూన్ కలుపుకొని తాగండి. పాలు తాగడం వల్ల కాల్షియం వస్తుంది, మష్రూమ్స్ తీసుకోవడం వల్ల డి విటమిన్ వస్తుంది. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ విటమిన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. కాల్షియం అనుకోండి, నువ్వులు మీకు తెలిసిందే, నువ్వులు, మునక్కాయలు, మునగాకు, వీటన్నిటిలో మంచి కాల్షియం ఉంటుంది. తోటకూరల్లో, వీటన్నిటిలో. సో ఇవన్నీ మనం ఏవి తక్కువ ఉంటే అవి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ డెఫిషియన్సీ పోతుంది, పర్మనెంట్గా పెయిన్ కూడా పోతుంది మనకి. కాబట్టి మనం ఎప్పుడైతే పెయిన్ వస్తామో మోకాళ్ళకి ఏదో మసాజ్ చేసుకుంటుంటాం, ఫిజియోథెరపీలు చేయించుకుంటుంటాం, ఎక్స్రేలు తీసుకుంటాం, దాంతో ఉపశమనం ఉండదు. ఆ స్ట్రెస్ఫుల్గా అలాగ సర్జరీస్కి వెళ్తుంటాం. సర్జరీ సక్సెస్ అయితే ఓకే, లేదనుకోండి అదొక పెద్ద డిప్రెషన్. అవన్నీ కాకుండా మీరు డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకొని ఆ డెఫిషియన్సీస్ని ఫుడ్ రూపంలో కవర్ చేయాలి. బరువు వల్ల ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉంటే బరువును కంట్రోల్ చేసుకోవాలి. స్పెషల్లీ ఒకవేళ కొంతమందికి విపరీతమైన మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, అసలు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం, అవి తగ్గడానికి ఏదైనా చెప్తూ అంటుంటారు. నేను అంటుంటాను కొద్ది నువ్వుల నూనె తీసుకోండి, కొద్ది పచ్చికర్పూరం తీసుకోండి, పచ్చకర్పూరం అంటారు కదా, కొద్ది హారతి కర్పూరం, వాము పువ్వు అని దొరుకుతుంది మనకు మన జనరల్ షాప్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళారనుకోండి ఆయుర్వేదిక్ షాప్స్లో వాము పువ్వు అని దొరుకుతుంది. ఆ వాము పువ్వులో కొద్ది కర్పూరం ఇవి కలిపేసుకొని ఆయిల్ వేడి చేసి పెట్టుకొని, నువ్వుల నూనె అయినా పర్లేదు, ఆ ఆయిల్ని మోకాళ్ళ పై భాగంలో కాకుండా మోకాళ్ళ కింద భాగంలో, అసలు స్పెషల్లీ మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ కారణం మోకాళ్ళ కింద భాగంలో నరాలన్నీ టైట్గా అయిపోవడం వల్ల. అది బాగా నీట్గా మసాజ్ చేసుకున్నాం అనుకోండి పై భాగంలో కింద భాగంలో, మనకు చాలా వరకు ఉపశమనం ఉంటుంది. మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతామో దానికంటే ఎక్కువ రిలాక్స్గా ఈ వాము పువ్వు కలిపేసిన ఆయిల్ని మోకాళ్ళ కింద భాగంలో ఫస్ట్ మసాజ్ చేసి దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేస్తే చాలా పెయిన్ రిలీఫ్ ఉంటుందండి. మీరు గమనించి చేయండి. పెద్దవాళ్ళు చేసేవాళ్ళు వాము పువ్వు, పుదీనా పువ్వు అని దొరికేవి, కర్పూరంలో కలిపేసుకొని ఆయిల్లో ఏ ఆయిల్ అయినా సరే రాసుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళకి మంచిగా నొప్పులు బాగా తగ్గేవి. పనంతా చేసి వచ్చే వాళ్ళ బాగా బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రాసుకోవాలి. సో పురాతనమైన పద్ధతే ఇది. సో ఆయిల్లో వాము పువ్వు, కొద్ది కర్పూరం కలిపేసి మోకాళ్ళ కింద భాగంలో పై భాగంలో మంచిగా మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవి చేయడానికి ముందు, ఈ మసాజ్ చేయడానికి ముందు ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ తీసుకోండి. ఐస్ క్యూబ్స్ తీసుకొని చాలా ఇంపార్టెంట్ అండి. ఐస్ క్యూబ్స్ తీసుకొని మనం మంచిగా ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ నీట్గా ఐస్ క్యూబ్తో మసాజ్ చేసి ఒక డ్రై క్లాత్ తీసుకుని తడి అంతా తుడిచేసి అప్పుడు ఈ ఆయిల్ రాసుకోండి. చిన్న చిన్న ఎక్సర్సైజ్, కాళ్ళు స్ట్రైట్గా పెట్టి పిల్లోని మోకాళ్ళ కింద పెట్టుకొని కాళ్ళు ముందుకి వెనక్కి స్ట్రెచెస్ చేసుకుంటే మాత్రం చాలా ఫస్ట్ స్ట్రెచెస్ చేసుకోవాలి, ఐస్ క్యూబ్తో మసాజ్ చేసుకోవాలి, ఆయిల్ రాసుకోవాలి. ఈ 3 పద్ధతులు పొద్దున సాయంత్రం పూట ప్రతిరోజు వారం వరకు చేయండి. 100% ఎంత క్రానిక్ పెయిన్ ఉన్నా సరే మనకి చాలా వరకు ఉపశమనం ఉంటుంది. ఖచ్చితంగా చేయండి. అండ్ చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే గమనించి ఆ డెఫిషియన్సీస్ని క్లియర్ చేసుకోవడము, బరువు తగ్గడము, ఒకవేళ సన్నగా ఉన్న బరువు ఉంటే మనం మోకాళ్ళ నొప్పులు వస్తుంటే నేను చెప్పినట్టు చేసుకుంటూ, అండ్ ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెద్దవాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో క్రానిక్గా ఇప్పుడు నేను చెప్పినట్టు మసాజ్ చేసుకుంటే మాత్రం చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్కారం.